ఒక బిడ్డ, చంటి బిడ్డ, ప్రతిదానికి ఉలిక్కిపడుచున్నాడు. ఉరుము వచ్చినా, మెరుపు వచ్చినా, పిడుగు శబ్దం కనబడినా అతనిలో భయపడుచున్నవాడుగా ఉన్నాడు. తల్లి అంటుంది, అరే నీకు భయం వచ్చినప్పుడు ఒంటరిగా ఉండవద్దు, నీకు భయం వచ్చినప్పుడు నా ఎద్దకు రా అని ఆ తల్లి ఆ కుమారునితో మాట్లాడుచుంది. అలాగే కుమారుడు చూస్తున్నప్పుడు అనుకోకుండా మరలా అదే ఉరుము శబ్దం, మెరుపు కాంతి, పిడుగు అలజడి. వెంటనే పరిగెత్తుకుంటూ తల్లి ఎద్దకు కుమారుడు వచ్చాడు. ఈ తల్లి తన చీర కొంగుతో బిడ్డను కప్పి తన చేతిని అతని వీపు మీద ఉంచి నిదానంగా ఇట్లా తడుతూ ఉంది. అదే పిడుగు శబ్దం, అదే మెరుపు కాంతి, అదే ఉరుము. కానీ ఈసారి పిల్లవాడు భయపడలా. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు అంటే నాకేమాత్రం భయం అనిపించడం లేదమ్మా. నీకెందుకు భయం అనిపించడం లేదురా అంటే నేను నీ దగ్గర ఉన్నా కదమ్మా అని ఆ కుమారుడు చెప్పే సమాధానం. ఈరోజు భయము మన శబ్దం అయితే విశ్వాసం దేవుని యొక్క సమాధానం. మన జీవితంలో ఏదో భయాన్ని బట్టి శబ్దాలు చేస్తున్నామేమో. ఈరోజు దేవుని దగ్గరకు రా, విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసం జీవితంలో గొప్ప సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ సమస్య అయితే నిన్ను భయపట్టిందో రేపటి కాలములో ఆ సమస్య నీ జీవితానికి సాక్ష్యంగా మారును గాక.